స్థానిక ఎన్నికల్లో పోటీపై గైడ్ లైన్స్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, నామినేషన్, డిపాజిట్ వివరాలను రిలీజ్ చేసింది. అభ్యర్థులకు వ్యయ పరిమితిని నిర్దేశించింది. నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడితే అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్లు పరిశీలన తేదీ నాటికి 21 ఏళ్లు నిండి ఉన్నవారు అర్హులని చెప్పింది. పోటీ చేసే గ్రామం, ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అయితే గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులని చెప్పింది ఎన్నికల సంఘం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అభ్యర్థుల వ్యయ పరిమితిపై కొన్ని ఆంక్షలు విధించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అభ్యర్థుల వ్యయ పరిమితి విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని, గెలిచినా పదవిని కోల్పోయే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో జనరల్ స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థి 2.5 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ఎస్సీ, ఎస్టీల్లో సర్పంచ్ అభ్యర్థులకు ₹1,50,000 పరిమితిగా పెట్టారు. జనరల్ స్థానాల్లో వార్డు సభ్యులు ₹50,000, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ₹30,000 మాత్రమే ఖర్చు చేయాలి. అభ్యర్థులు ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంకు ఖాతా వివరాలు అందించాలి. అభ్యర్థుల తరపున రాజకీయ పక్షాలు చేసే ఖర్చులు కూడా క్యాండిడేట్ ఖాతాలోకే జమ అవుతాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సంబంధిత అధికారికి సమర్పించాలి. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏది లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు అధికారులు. రాష్ట్రంలో వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 2021లో పెంచిన జీతాలే కొనసాగుతున్నాయి. సర్పంచ్కు 6,500, ఎంపీటీసీలకు 6,500, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ₹13,000, జెడ్పీ చైర్మన్లకు ₹1,00,000 చెల్లిస్తున్నారు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు ఎన్నికల సంఘం అధికారులు.